వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను గోలివాడ ప్రసన్న కుమార్. యువ నాయకుడు, కరడు గట్టిన కాంగ్రెస్ వాది, సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేసి యువజన కాంగ్రెస్ నాయకునిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని తర్వాత పిసిసి సెక్రటరీగా, అదేవిధంగా తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా తన యొక్క సేవలు అందిస్తున్నటువంటి మెట్టు సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం చెబుతూ నమస్కారం అండి. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు నాయకునిగా ఉన్నారు, మీ రాజకీయ జీవితం ఏ విధంగా ప్రారంభమైంది, అచ్చా ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఒక మా బీఆర్ఎస్ ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. బీఆర్కే న్యూస్ వారికి, అదేవిధంగా బీఆర్కే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రాజకీయ ప్రస్థానం అనే దానికన్నా బదులు కాంగ్రెస్ పార్టీ పైన ఇష్టం, కాంగ్రెస్ పార్టీ పైన నాయకత్వం పైన నమ్మకం, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక చిన్న ఒక సామాన్య కుటుంబం నుంచి వస్తే కూడా ఒక అందనంత స్థాయికి ఎదగొచ్చు అనే నిదర్శనానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో మెట్టు ఒక చిన్న ఇస్వంతు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసి చాలామంది నాయకులు జాతీయ స్థాయి వరకు ఎదిగినారు. వాళ్ళకి ఎలాంటి నేపథ్యం లేదు. ఆ నేపథ్యానికి, వ్యవహారానికి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడానికే నా ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఒక అసెంబ్లీ అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్య నాయకునిగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రతిసారి రాజకీయం చేయాలి, రాజకీయంగా వ్యవహారం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ద్వారా ముందుండాలని చెప్పి నాకు తపనకు నన్ను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పటి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, చాలామంది ముఖ్యులు రాజకీయానికి తోడ్పడితే వారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్గా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, ఒక రాజకీయాన్ని ఎప్పుడు కూడా అదే స్థాయిలో తీసుకెళ్ళే ఉద్దేశంతో నేను ఇట్లా, అంటే జనరల్గా ఎప్పుడు అనుకోలేదు, నేను ఎప్పుడు రాజకీయంగా ఇంత చిన్న ఏజ్లో ఈ విధంగా అనుకోలేదు. కానీ దానికి మూల కారణం రేవంత్ రెడ్డి గారు. నిట్టూర్పు ఒక శిలను మంచి రూపం నుంచి దాన్ని ఒక వ్యవస్థకు పరిచయించినటువంటి రేవంత్ రెడ్డి గారికి స్వతహా జన్మతః ఈ జన్మాంతం రుణపడి ఉంటా. ఓకే, ఇది మీరు రాజకీయాల్లో రావడానికి మీకు ఇన్స్పిరేషన్ అంటే చాలా మటుకు సందర్భాలు నన్ను ప్రోత్సహించాయి. సందర్భాల ప్రకారంగా రాజకీయం చేయాలి అంటే, రాజకీయ నాయకుడు అయితేనే మనకు సంబంధించిన సమస్యల్ని, ప్రజా సమస్యలను కానీ ప్రజల వ్యవహారాలు మనము అందులో తలదూర్చవచ్చు, మనం పని చేయవచ్చు, వాళ్ళకు స్పష్టంగా వాళ్ళకి న్యాయం చేయొచ్చు అనే దాన్ని నేను పక్కాగా నమ్మినా. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు, ఒక చిన్న సంఘటన ఒక పెద్ద వ్యవస్థకు మార్పు అన్నట్టు చాలా మటుకు నాకు మా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని వ్యవహారాల ద్వారా ఈ విధమైన వ్యవహారంలో ఉంటే మనం ఎలాంటి ప్రజల యొక్క సమస్యలను తీర్చలేము. మనం ప్రజా సమస్య తీర్చాలంటే రాజకీయ యొక్క నేపథ్యమే, రాజకీయ వ్యవహారమే చాలా ముఖ్యమని నమ్మి 2011లో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా యువజన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు అణగారిపోతున్నటువంటి గంగాపుత్ర జాతిలో ఒక బిడ్డలను పుట్టారు. సో వారందరూ రాష్ట్రంలో నుండి గంగాపుత్రులు అందరూ కూడా ఒక ఆశ ఉంది, మెట్టు సాయి కుమార్ ఎప్పటికైనా కానీ ఒక పెద్ద నాయకుడు అవుతాడు, మా సమస్యలు తీరుస్తాడు, మాకు సమస్యలు తీసేటువంటి ఒక ఆశా జ్యోతి అవుతారని చెప్పేసి వాళ్ళు నమ్ముతా ఉన్నారు. వారి కోసం ఏమైనా మీరు ప్రత్యేక కార్యాచరణ చేపడతా ఉన్నారా? అంటే ఇప్పుడు మనం పుట్టిన నేపథ్యము, మన యొక్క కుల నేపథ్యం అనేది చాలా ముఖ్యంగా పరిగణిస్తాం. ఎంతైనా కూడా, ఎంత మాట్లాడినా కూడా మన వారికి మనపైన నమ్మకం ఉండమంటే నా అదృష్టంగా భావిస్తా. వారు నాపై నమ్మకాన్ని ఇసుమంత అయినా కూడా తక్కువగా నివ్వ. ఏదో యుద్ధాలు చేసేసి నేను వీరుణ్ణి అని చెప్పుకునే బదులు వారికి సహకారం చేయడంలోనే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను అది చేస్తా, ఇది చేస్తా. మనం ఏం చెప్పాం, చేసి చూపిస్తాం. ఇది చేస్తాను అని చేయకపోతే నానుడి ద్వారా ఒక విపరీతమైన వ్యతిరేకవాతం ఏర్పడుతుంది. కాబట్టి చేయని పక్షంలో ఉన్నప్పుడు చేసేవాడు రావాడు అనే ఒక నమ్మకాన్ని తీసుకొస్తా. ఆ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటా. ఒక బీసీ రాజకీయ నాయకుడిగా మీరు ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు మీకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు, కింది స్థాయి లోపల కానివ్వండి, ఇప్పుడు కూడా ఒక బీసీ నాయకులు ఎదుర్కొంటారు. వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తూ మీరు ముందుకు వెళ్తా ఉన్నారు? అట్లనే ఏముండదు ప్రసన్న గారు. మనము
మనం రాజకీయ నాయకులం. ప్రతిరోజు పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు 10th అయిపోగానే ఇంటర్ పరీక్ష ఉంటుంది, ఇంటర్ అయిపోగానే డిగ్రీ ఉంటుంది, డిగ్రీ అయిపోగానే పిహెచ్డి ఉంటుంది. అంటే మీకు 10thకే నాకు చాలు అనిపిస్తే మనం ఎక్కువ ముందు అవసరం లేదు, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మనం అందుకునే ఒక దారి, మన గమ్యాన్ని చేరుకునేంత వరకు మనకు ప్రతిరోజు పరీక్షలే. ఎవరు ఇక్కడ కొత్త కాదు, ఎవరికి పాత కాదు. రాజకీయం అనేది అప్పటికప్పుడు అదే సమయంలో అదే వ్యవహారం చేస్తేనే అది రాజకీయం అవుతుంది. నేను ఈ విధంగా చేశాను, ఇది కరెక్ట్ కానీ కాదు. ఒకసారి మీ అంచనా మించిపోవచ్చు. ఇప్పుడు మనం 100% మన ఎగ్జామ్లో ఒకసారి ఏమిటంటే అంటే ఎగ్జామ్ రాశాను 36 మార్క్స్ పాస్ అవుతాను అని కొంతమంది ఉంటారు. నేను ఎగ్జామ్ మంచిగా రాశాను, నాకు 55-60 వస్తాను మంచిగా అంటారు. నేను చాలా బాగా రాశాను, నేను 100కు 90% వస్తాయని అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే 100 మార్కులు వారికి కూడా 36 రావచ్చు, 36 రావచ్చిన వారికి 96 రావచ్చు. ఇది రాజకీయం. ఇది రాజకీయం దాన్ని మనం ప్రతిరోజు ఒక పరీక్ష రాగానే మనం అనుకొని తిరుగుతూనే మనం గమ్యాన్ని చేరుకోలేము. ఈరోజు మాత్రమే నువ్వు ఈరోజు పనిచేసి ఈరోజు మాత్రమే అదిగా, రేపు ఉండదు. ఇక రేపు కొత్త కౌంట్ ఇక నీకు. అది నేను నమ్ముతా. అందరికి నాకు తెలియదు, నాకైతే నేను అదే సిస్టమ్ వేస్తాను. ఈరోజు ప్రసన్నగా ఉంటాడు, ప్రసన్న గారితో మాట్లాడి ఇవ్వాలి. అదే మరి లాస్ట్ టైం మాట్లాడే అంటే అయిపోతుంది కాదు కదా. ఎవ్రీకమ్ మాట్లాడుతుండాలి. అదే రాజకీయం. అపార్ట్ రాజకీయము ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చూసుకున్నాక గత ప్రభుత్వ హయాంలో చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న శాఖ మత్స్యశాఖ. మరి మీరు చైర్మన్ అయిన తర్వాత ఆ అవినీతి ఆరోపణలపైన శాఖాపరంగా విచారణ చేపట్టారా? దానిపైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అధికారికంగా శాఖాపరంగా పూర్తి సమాచారం విజిలెన్స్ ద్వారా వస్తుంది. ఆల్మోస్ట్ 90% మొత్తం శాఖ సేకరించారు. ఎవరైతే ఇందులో దోషులుగా ఉంటారో, ఎవరైతే ఇంత పాత్ర ఉంటుందో ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు, ముచ్చట లేదు. బాజాప్తాగా ఎవరైతే చేసారో పూర్తి సమాచారం సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తే వ్యవహారము అంటే మళ్ళీ చట్టపరంగా కావాలని రొజుగుల్లో పెట్టి బయటికి వెళ్ళి రాకుండా ఒకసారి చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యవహారం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నేను వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది. తద్వారా రిపోర్ట్ రావడం జరిగింది. ఓకే, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారులు, అవినీతి అధికారులు ఏసీబీకి దూకుతూ ఉన్నారు. సో వారి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు చిన్న స్థాయి అటెండర్ నుంచి పై స్థాయి అధికార దాకా ఎవ్వరు కూడా డబ్బుకు ఆశపడో, అధికారానికి ద్రోహం పడో, ఇబ్బంది పెడితే ఎవరిని కూడా వదలము అని రీసెంట్లీ చాలా మంది డిఎఫ్ఓలని ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇంతకుముందు ఇప్పుడు అయింది అట్లా కాలేదు, తక్కువైంది. ఇప్పుడైతే వదిలేదు. అవినీతి అనే మాట ఎవరైనా చేస్తే చిన్న స్థాయి అధికారణ ఆ పైన అధికారణ కూడా ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వదలదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మత్స్యశాఖ లోపల గంగపుత్రులు కానివ్వండి, తర్వాత ముద్దాలు కానివ్వండి, ఇతర మత్స్యకారులు కానివ్వండి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ నిధులు వచ్చాయా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువ నిధులు తీసుకొస్తున్నారు? ఎక్కువ నిధులు వచ్చే మాట కన్నా ఎంతమంది మత్స్యకారులు ఇందులో లాభం అనేది ముఖ్యం. ఇప్పుడు మన ఇంట్లో బంగారం అయింది కానీ చూసుకోనికి, మట్టుకోనికి, మురనికి తప్ప ఎందుకు మిడిలో వేసుకునే లేదు, దాచిపెట్టుకునే లేదు, తీసుకొని తిరిగి లేదు. మా ఉద్దేశం ఏంటి, ఎంతమంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చడం, ఎంతమంది మత్స్యకారులకు పనిముట్లు ఇచ్చడము, ఎంతమంది మత్స్యకారులకు ఫోర్ వీలర్ వాహనం ఇచ్చడము, ఇప్పుడు రాబోయే కాలంలో ఏ విధంగా 2 వీలర్ వాహనం ఇవ్వాలి అని స్పష్టంగా మూమెంట్ చేస్తున్నాం. ఏదో ఉట్టిగా గాలికి మాట్లాడేసి కాదు. ఇప్పుడు నేను వచ్చిన కాలంలో ఇప్పటికీ 70 వాహనాలు ఇచ్చాము. 35 ఒకసారి, 36 ఒకసారి, 71 వాహనాలు ఇచ్చాను. ఇంకా 30 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న మత్స్యకార కుటుంబాలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏదుకో మాట్లాడేసి ఇట్లా మాట కాదు. చూడండి, మొన్న రీసెంట్గా ఒక 10 days ఇంకా మొన్న జనవరి 3 తారీఖు 2020లో మొన్న 6 తారీఖు మొన్న సెప్టెంబర్ 6 తారీఖు రోజున అంటే ఏ మత్స్యకారిని కూడా ఏళ్ళ మీద పైరవి లేకుండా, ₹1 ఆశించకుండా 10,60,60,000 రూపాయల వాహనాన్ని ఒక మహిళా కుటుంబానికి, ఒక మహిళా మత్స్యకారికి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోపల చేపల వేట నిషేధ సమయం లోపల లైసెన్స్ హోల్డర్స్కి ₹10,000 ఆర్థిక సహాయం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు రేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. అటువంటి స్కీమ్ ఏమన్నా తెలంగాణ తీసుకొచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే చేపల వేట నిషేధ సమయం లోపల ఇక్కడికి ఉపాధి ఉండదు మత్స్యకారులకు. మరి ఆ సమయంలో ఏమైనా చేసే ఆలోచన రేవంత్ రెడ్డి గారితో చర్చ ఏమైనా జరిగిందా?
ఏ విధంగా అయితే చేనేత కార్మికులకు కానివ్వండి, కలుగీత కార్మికులకు కానివ్వండి ఇస్తున్నారో అదే విధంగా ఇచ్చేటట్టు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. ఆ ప్రణాళిక ద్వారా ముందుకెళ్ళొచ్చు అని బాధ్యతగా కొన్ని విషయాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే అవకాశం వచ్చిన ప్రతి దగ్గర మత్స్యకారులకు మేలు చేయడమే మన ఉద్దేశం. ఎప్పుడు కూడా చూడని విధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఫ్రమ్ ఫిషర్మెన్ అండ్ ఉమెన్స్ 2 వీలర్ వాహనాలు ఇవ్వబోతున్నాం. జిల్లాకి, మండలానికి, నియోజకవర్గానికి పరంగా జిల్లాకి ఒక 100 ఇచ్చేటట్టు, నియోజకవర్గానికి ఒక 50 ఇచ్చేటట్టు, మండలానికి ఒక 10 ఇచ్చేటట్టు, గ్రామానికి 2 ఇచ్చేటట్టు. గ్రామానికి 2 మత్స్యకారులను ఎంచుకొని అది మండలానికి 10 మందిని, అదేవిధంగా మన జిల్లాకి 100 మందిని, తద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 పైచీలకు మంచిన వాహనాలు ఇవ్వబోతున్నాం. అది మా ఘనత. ఇప్పటి వరకు ఎక్క చరిత్రలో కూడా గత 70 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వబోతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారులకు స్వర్ణయుగం రాబోతుంది. అయితే మీరు ఇప్పుడు ఏదైతే ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా మీ రాజకీయ ప్రయాణం ఎలా జరుగుతుంది, మళ్ళీ దీంట్లో రేవంత్ రెడ్డి గారు మీకు ఏ విధంగా సహకారం అందిస్తూ ఉన్నారు, మళ్ళీ విధంగా మన మత్స్యశాఖ మంత్రి గారు శ్రీహరి గారు వీరి సహకారం ఎలా ఉంది మీకు? స్పష్టంగా ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళు నాకు సహకరిస్తూ ఉన్నారు. ఒక పెద్ద మనసుతో అతి చిన్న వయసులో ఒక రాష్ట్ర చైర్మన్గా ఇవ్వడం, అదే తద్వారా మత్స్యకార కుటుంబాలకు స్పష్టంగా లబ్ధి చేకూర్చే విధంగా, పరోక్షంగా ప్రత్యక్షంగా వారికి సహకరించే విధంగా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సహకారం సుస్పష్టంగా, పరిపూర్ణంగా, సుదీర్ఘంగా నాకు ఉన్నాయని నేను భావిస్తూ ఉన్నాను. అందుకోసం కదా ఇప్పుడు ఇంత వ్యవహారం చేస్తూ ఉన్నాము. బండ్లు ఇవ్వడము, పరికరాలు ఇవ్వబోతున్నాము, ఈవీ వెహికల్స్ ఇవ్వబోతున్నాము, అదేవిధంగా కొత్త మత్స్యకార సంఘాలకు మనం గ్రాంట్ ఇవ్వబోతున్నాము. ఓకే, అంతే అదే అవుతుంది కదా. గతంలో బీఆర్ఎస్ నాయకులు గత 2018 నుంచి 23 వరకు చనిపోయిన ఏ మత్స్యకార కుటుంబానికి ఎస్గ్రేషియా ఇచ్చిన పాపాన పోలేదు. ఓకే, దానికి 18 కోట్ల రూపాయలు బాధ్యతగా మన వాకిటి శ్రీహరి గారు మంత్రి అయిన మరుక్షణమే ఇది చేయడం జరిగింది. ఇదిగోండి, ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మత్స్యకారు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం కింద 44 లక్షల మందికి అయ్యే వారికి 2,50,000 పాక్షిక వైఫల్యం, ప్రమాద మరణానికి 5 లక్షలు, ప్రమాద కారణంగా ఆసుపత్రి 25,000 రూపాయలు, మొత్తము 1,34,00,000 రూపాయలు చెల్లించి జరిగింది మేము. ఓకే, ప్రభుత్వం పక్షాన ఎందుకు ఎక్కడ కూడా మత్స్యకారు చనిపోతే 40 రోజులు రావాల్సిన పరిహారము 6 ఏళ్ళ దాకా వరకు. ఓకే, ఎవరికి? బీఆర్ఎస్ గవర్నమెంట్లో. మేము 45 రోజులు ఒక్కో రోజు మిగలకుండా, ఒక్కో రోజు ఎక్కువ కాకుండా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏం చేసినా కూడా స్పష్టంగా చేస్తూ ఉన్నాం. అందరిలాగా మేము మోకాళ్ళకు నూనె రాసి పైన చేతులకు నాకిస్తలేదు. మేము చేసిన ప్రతి పని స్పష్టంగా చేస్తూ ఉన్నాం. ఎవరికి డబ్బుకు ఆశపడియో కాంట్రాక్టర్లకు పొలవపడో మేము చేయబోము కూడా. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు కదా, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమనుకుంటున్నారు? అందుబాటులో ఉండడమే తేడా. ఓకే, ప్రజలకు అందుబాటులో ఉండడమే ప్రజాపాలన. స్పష్టంగా మా నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రజాపాలన యొక్క నాయకత్వంలో ప్రజలకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ రైజింగ్ నెంబర్ ఏ విధంగా ముందుకు చేయాలని రేవంత్ రెడ్డి గారి తపనకు, ఆయన చేస్తున్న యజ్ఞానికి మా వంతు సాయం చేస్తూ ఉన్నాం. చేదువాగా ఉంటాం కూడా. ఓకే, ఇప్పుడు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి, ఆ బీసీ రిజర్వేషన్లు ఎక్కడ దాకా వచ్చినాయి? మరి బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు పెడతారా, లేకపోతే ఒకవేళ కాకపోయినా సర్పంచ్ ఎన్నికలకు వెళ్తారా ముందు? రిజర్వేషన్లు అవుతే వచ్చే లాభాలకు మీకు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, 42% బీసీ రిజర్వేషన్లు వస్తే ఇప్పుడు చెప్పండి, రాష్ట్రంలో మొత్తం వచ్చే వ్యవహారం జిల్లా పరిషత్లు 31, అవును, కార్పొరేషన్ మేయర్లు 15, అవును, మున్సిపల్ చైర్మన్లు 130, అవును, కార్పొరేటర్లు 758, కౌన్సిలర్లు 2,884, ఓకే, జెడ్పీటీసీలు 556, అవును, ఎంపీపీలు 556, అవును, ఎంపీటీసీలు 5,817, అవును, సర్పంచ్లు 12,793, అవును, వార్డ్ మెంబర్స్లు 1,13,000 దాదాపు. అవును, ఇది ఇప్పుడున్నటువంటి సినారియో స్ట్రక్చర్. మీకు స్ట్రక్చర్ కనబడుతుంది. అవును,
ఇది రేపు 42% రిజర్వేషన్ అయితే వచ్చే ఫలితాలు చెప్తాను, రాసుకోండి. ఓకే. ఈ ఫలితం ఎట్లుందంటే జిల్లా పరిషత్ చైర్మన్లు 13 బీసీ నాయకులకు, బీసీ కులాల వారికి. ఓకే. కార్పొరేషన్ మేయర్లు 6 బీసీ కుల వర్గాలకి. మున్సిపల్ చైర్మన్లు 54 స్పష్టంగా బీసీ నాయకులకు. ఓకే. జెడ్పీటీసీలు 237, ఎంపీపీలు 237. ఓకే. ఇవి కార్పొరేటర్లు 318, ఓకే. కౌన్సిలర్లు 1211, ఎంపీటీసీలు 2443, ఓకే. సర్పంచులు 5373, ఓకే. వార్డు మెంబర్లు 47,460. అంటే దాదాపు బీసీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నేపథ్యానికి శ్రీకారం చుట్టే ఒక వ్యవస్థ, రాజకీయ నైపుణ్యానికి రాజకీయ వ్యవస్థకు ప్రారంభించే వ్యవస్థ. బీసీ కుటుంబాల్లో మేము కూడా ఇంత మంచి నాయకులుగా, ఇంత పెద్ద వ్యవస్థను కాపాడే వ్యక్తులుగా 57,352 మంది మనం స్పష్టంగా బీసీ నాయకులు రేపు కాబోయే విధంగా ప్రణాళిక రూపొందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఓకే. ఈ విధంగా చేయడం ఎందుకు అంటే రేపు భవిష్యత్తు, బీసీ యొక్క భవిష్యత్తుని స్పష్టంగా సువర్ణ అక్షరాలతో లిఖించడానికి మాత్రమే. ఓకే. ఎవరు ఏమన్నా, ఎవరు కాదనుకున్నా కొంతమంది బీసీల ముసుగుల్లో కొంతమంది పార్టీల నాయకులకు ఊడిగా చేస్తున్నారు చెప్తున్న విషయం. ఓకే. చరిత్రహీనులు కాకండి. బీసీ కుల నాయకులు, బీసీ కుల బంధువులందరూ గమనిస్తూ ఉన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 57,000 పైచీలకు బీసీ యొక్క నాయకత్వం పెంపొస్తుంది. కాబట్టి మీరు సహకరించండి. సహకరించకపోతే చరిత్రలో మీ పేరు స్పష్టంగా లిఖించబడుతుంది, బీసీ కుల ద్రోహులని. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పారు 53,000 చిల్లర, 57,000 చిల్లర 352 నాయకులు బీసీ నాయకత్వం అంటారు. ఇప్పుడు అనేక మంది పాతకాలంలో చూసుకుంటే సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి మనం ఆశించవచ్చా కాంగ్రెస్ పార్టీలో? నేనేమంటున్నానంటే నాయకత్వం అనేది అందరి సొత్తు. మనము మాట్లాడేదానికి, మనం పార్టీ వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఇంకా 15 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఈ విధంగా వ్యవహారం చేయాలంటే ఆయన ఉంటేనే అవుతుంది. మీకు ఏమంటున్నా, ఇలాంటి లెక్కలు రావాలంటే ఆయన ద్వారానే అవుతుంది. స్పష్టంగా ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే మనం అనుకున్న ప్రతి ఫలాలు మనం చేకూర్చుకోవచ్చు. ఎవరో వస్తారు చేస్తున్న వ్యక్తిని మనం కాపాడుకోవాలి. చేస్తున్న వ్యక్తికి మనము అండదండగా ఉండాలి. చేస్తున్న వ్యక్తికి మనం తోడుగా ఉండాలి. చేస్తున్న వ్యక్తికి మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా బలంగా ఉండాలని కోరుకోవాలి వ్యక్తులు మనం. కాబట్టి ఈ 57,352 మంది బీసీ నాయకత్వాన్ని ప్రవేశపెట్టే ఒక యజ్ఞాన్ని ప్రారంభించిన యనమల రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా బీసీ కుటుంబ సమాజం, బీసీ కుటుంబాలు, బీసీ యొక్క వ్యవహారం, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అంటే అణగారి కులాలన్నీ కూడా ఆయన పక్షాన్ని ఉండబోతున్నాయి. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని వ్యవహారాలు చేసినా చాలామంది బీజేపీలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి బీసీ నాయకులారా ఎప్పుడైనా కళ్ళు తెరవండి, లేకపోతే నోరు కూర్చోండి. కానీ చిల్లరగా మాట్లాడి, చిల్లర పలుకులు పలికి, చిల్లర వ్యవహారాలు చేయకుండా కూర్చొని వస్తున్నాను మీకు. ఓకే. ఇప్పుడు చూస్తే నాకు ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లకి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నాయా, లేకపోతే లోపల కత్తులు దూసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అసలు అట్లేముండదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంటుంది దీనికన్నా. కానీ కత్తులు ఎవరు చూసినా కూడా వాళ్ళ కత్తులన్నీ మొండికైపోతాయి. బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరైనా కూడా బీసీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరున్నా కూడా వాళ్ళ కత్తులని మొండిగా అయిపోతుంది తప్ప ఆ కత్తులు ప్రయోగించడం తెలియదు, ఎవరికి భయపడకూడదు లేదు. ఇంకో విషయం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు సర్పంచ్ లోకల్ బాడీస్కే కాకుండా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ప్రపోజ్ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫున? అంటే నేను ఏమంటారంటే ఫస్ట్ గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో చెప్పిస్తే శాసనసభలో ఏ విధంగా చేయాలని చెప్పి చూస్తుంది. ఎక్కడ కూడా వ్యవహారము మీకు అతియోగితంగా ఉండదు. ఓకే. ఈరోజు ఒక అడుగు వేసి, ఒక అడుగు ముందుకేసి మనం వెళ్తే దానికి దారులు చాలా ఎదుగుతాయి. అవును. ఒక అడుగు వేయకుండా అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు, ఇదైతే ఇంకా బాగుండు కాదు. 40% వచ్చిన తర్వాత అది స్థానిక పంచాయతీ ఎన్నికలు అయితే అది రాజకీయ స్థాయి రావచ్చు భవిష్యత్తులో. ఓకే. ఇంకోటి ఏంటంటే బయట సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మధ్య గ్యాప్ ఉంది,
ఆ గ్యాప్ వల్లనే రేవంత్ రెడ్డిని దూరంగా పెట్టాడని చెప్పేసి బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అది నిజమా, లేకపోతే ప్రతిపక్షాలు చేసేటువంటి చిల్లర ప్రాపగాండా అన్నది? అలా అవలగానండి వాళ్ళు. మన ఓట్ చోరీ ఇది యాత జరిగింది. అవును, రాహుల్ గాంధీ గారు పక్కన ఎవరు కూర్చున్నారండి? బస్సు ఇద్దరు కదా. అవును. ఈ పక్కన ప్రియాంక గాంధీ గారు, ఈ పక్కన రాహుల్ గాంధీ గారు, మధ్యన రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి గారు. అవును, అది కనపడలేదు వాళ్ళ కళ్ళకు. అవును, వాళ్ళ కళ్ళు కాకులు పొడిచినాయా? పచ్చకామాలు వచ్చినాక అంతా పచ్చగా ఉంటుంది కదా, అవును. కళ్ళు దొబ్బినాయా? అంటే ప్రచారం మాత్రం అసలు ఎట్లా పీక్ లెవెల్లో ఉంటుందండి? జరిగింది. అసలు ఏబ్బా. ఢిల్లీకి రాహుల్ గాంధీ కలవడానికి అనేక సార్లు పోయిండు కానీ కలవలేకపోయిండు కానీ నేను ప్రధానమంత్రి మాత్రం కలిశాడు. ప్రధానమంత్రి కలిసిన సార్లు కూడా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి ప్రచారం. అది అవన్నీ గాలిగత్తరమాట అంటారు. అవి ఓకే, నీటిలో బుడగల్లాగా అమాంతం వేసి అమాంతం పడిపోతూ ఉంటాయి. ఎందుకు? ఆ నీటి బుడగలు ఎంతసేపు ఉండలేవు. అంతే ఇట్లా ఎంత పెద్ద ఒకటి అట్లా ఉంటుంది. అట్లనే వీళ్ళు ఈ బుడగల్ల మాటలు నమ్మది ఎవరు లేరు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం, రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలు, రాహుల్ గాంధీ నాయకత్వం. ఆర్ ఫర్ రాహుల్ గాంధీ, ఆర్ ఫర్ రేవంత్ రెడ్డి. ఓకే, RRR. ఓకే, అంతే. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకు ఒకవేళ బీసీ రిజర్వేషన్ కనుక 42% రిజర్వేషన్లు కనుక రేవంత్ రెడ్డి సర్కార్ సాధిస్తే తెలంగాణలో ఉంటే బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ వెంట ఉంటా అనుకోవచ్చా మనం? 100కు 100% వస్తుందండి. ఓకే, అంటే ఇది స్వర్ణయుగం రాబోతుంది. స్వర్ణయుగానికి సహకరిస్తారు ప్రతి ఒక్కరు. బీసీలు వచ్చే రాజకీయ రాజాధికారము, బీజేపీ రాజకీయ వ్యవస్థ పెరుగుతున్నప్పుడు ఇంకా బీసీలు అంటే తెలుసు కదండి, బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని. ఓకే, ఇది కొత్త ఉంది, బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్. బీసీ అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని. ఓకే, ఈ కొత్త స్లోగన్ అయితే ఇచ్చారు, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని. ఓకే, మా ప్రేక్షకులు అందరూ చెప్తా ఉన్నారు, మెట్టసాయి గారు చెప్తా ఉన్నారు, బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పేసి, బిగ్గెస్ట్ కాస్ట్ అని. ఒక బిగ్గెస్ట్ క్యాష్. ఓకే, అంటే ఈ విధంగా నడుస్తుంది ఇప్పుడు. మనం ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ అంటే ఒక సామాన్య ఒక జర్నలిస్ట్గా కాకుండా, ఒక సామాన్య ఒక పౌరునిగా, నేను ఒక చైర్మన్ కాకుండా ఒక సామాన్య ఒక వ్యవస్థ వ్యక్తిగా ప్రజలకు వెళ్దాం. నేను వైట్ షర్ట్ నువ్వు కోర్టు తీసేయండి, జనరల్గా వెళ్ళిపోయిన తర్వాత ఏ విధమైన ఒక వ్యవహారం నడుస్తుందని చెప్పి మేము తెలుసుకుందాం. నిజాన్ని నిర్భయంగా చెప్పే జర్నలిస్టులు మీరు పనిచేస్తున్నారు, ప్రజలకు న్యాయం చేసే వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను. ఇద్దరం ఒక పిల్లర్లుగా ఒక వ్యవస్థ పనిచేస్తాం కాబట్టి మనం చెప్పే ప్రతి మాట, మనం ఇచ్చే ప్రతి సలహా, మనం చెప్పే ప్రతి సూచన స్పష్టంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఉండాలి. మన మాటే వాళ్ళకు ఒక శిలాసనం అయ్యే ఉంటుంది కాబట్టి మనం చెప్పే ప్రతి మాట స్పష్టంగా మోమాటంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మంచి పనులు ప్రజల్లోకి తీసుకుపోవడంలో ప్రభుత్వం విఫలమవుతుందని టాక్ ఉంది బయట. ఏ టాక్ లేదు, వాకి టాక్ లేదండి, టైం పాస్ మాట్లాడి. స్పష్టంగా ప్రతి ఇంటికి లైట్ వస్తుంది, లైట్ తీసుకోవాలి, కరెంట్ వస్తుంది. 200 తెలిసిపోతుందా? బస్ ఎక్కితే వాళ్ళు తెలియట్లేదా? అదేవిధంగా ఆరోగ్యశ్రీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 500 రూపాయల సిలిండరు, సన్న బియ్యం, ఇవన్నీ గ్రామీణ సంబంధించిన వ్యవహారాల్లో అవుతుంది కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా ప్రతి ప్రధానికంగా తెలుసు కాబట్టి కేవలం కొంతమంది వ్యవహారాలు మాట్లాడే ఉండగా నపూసక్ గాన్లు అంటారు కదా, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు నపూసక్ గాన్లు, వాళ్ళు చేయరు, చేస్తే చూసి ఓర్వరు. మంచి అయితే వాళ్ళ కళ్ళకు కాకులు పడుస్తాయి, కళ్ళ నుంచి రక్తాలు కారుతాయి. ప్రజానికానికి మంచి చేస్తే వాళ్ళ కడపమంట. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడానికి కవితను ప్రోత్సహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కల్వకుంట్ల కవిత అనే వ్యక్తి రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు ముందు చెప్పారు, చిత్తగానే ఎంబడి ఉండని చెప్పి చెప్పారు. ఇంకేం కావాలి? స్పష్టంగా ఇంకేం ముచ్చట్లేదు. అది మనకు చిత్తగానే ఎంబడి, పనికిరాని ఎంబడి, పనికి రాని వాళ్ళెంబ నేను ఉండను, వెనకాల ఉండను, ముందు ఉండను. ఓకే చెప్పారు. కానీ బీఆర్ఎస్ వీక్ అయితే లాభం కాంగ్రెస్కే కదా. బీఆర్ఎస్ వీక్ ఎప్పుడైపోయింది? ఇప్పుడు కొత్త వీక్ కావాలి. బీఆర్ఎస్ 2023 డిసెంబర్లో వీక్ అయిపోయింది, 2025 మార్చిలో మేలో వీక్ అయిపోయింది, 2025 ఈరోజు సెప్టెంబర్ 14వ తారీఖు వీక్ అయింది. ఓకే, ఇంకోటి ఏంటంటే క్షేత్రస్థాయి లోపల అంటే గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. రైతులు యూరియా కోసము మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టడం పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మనము
సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అది నిజమా, లేకపోతే ప్రతిపక్షాలు చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీ propaganda అది? ఎందుకు బీజేపీని తిట్టట్లేదు ఈ విషయంలో, యూరియా విషయంలో? కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ లోపల ఒప్పందం అది. ఓకే. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మీకు తెలియకపోతే యూరియా ఎక్కడ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, విత్తనాలు సంస్థ ఇస్తుంది. ఆ దిమాగ్ లేకపోతే ఎట్లా మీకు దిమాగ్ దొబ్బిందా, లేకుంటే మీకు దిమాగ్లో అసలు చిప్పు దొబ్బిందా, లేక చిప్పు డ్యామేజ్ అయిందా, లేకపోతే స్టోరేజ్ ఎక్కువైందా మీకేమన్నా? కాబట్టి కొంచెం స్పష్టంగా తెలుసుకోండి. రాజకీయ వ్యవస్థలో పనిచేసి 10 ఏళ్ళు ఉన్న అధికారంలో యూరియాని మనకు రాష్ట్రం యొక్క వాటా ఇచ్చేది ఎవరు తెలుసుకున్న తర్వాత ధర్నాలు చేస్తారో, మీ ఫేస్బుక్లో అబద్ధాలు మాట్లాడతారో, మీ ఇన్స్టాగ్రామ్లో చెప్తారో, లేకుంటే మీ రీల్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి. యూరియా ఇచ్చేది ఎవరు? యూరియా వాట మేము వద్దన్నామా? మీకు ఇట్లా చిల్లర మాట మాట్లాడండి వాళ్ళు అంటారు కదా, చిల్లర గాన్లు చిల్లర పని చేస్తారని చెప్పి. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ చిల్లర గాన్లు చిల్లర పనులు చేస్తారు. ఎంత మాట్లాడినా తక్కువ మాట్లాడాలి. రైతులని బాజాప్తాగా మోసం చేస్తుంది, బహిరంగంగా ఇబ్బంది పెడుతుంది బీజేపీ బీఆర్ఎస్. ఓకే, రెండు ఒకటే అంటారు. 100కు 100% నాణానికి బొమ్మ బొడుసులాగా, ఓకే, ఒక్క తల్లిలో 2 రొట్టెల్లాగా, పాలు నీళ్ళలాగా, చక్కెర ఒక తేనెలాగా కలిసి ఉన్నారు. వాళ్ళని ఎవరు విడదీయలేరు. ఓకే, మీరు పాలని నీళ్ళని విడదీస్తారా? చేయలేం. మీరు తేనెని చక్కెరని విడదీస్తారా? అట్లా వాళ్ళ బంధము చాలా గణనీయ బంధం. కాబట్టి ఆ బంధాన్ని విడదీయలేము. కాబట్టి వాళ్ళ యొక్క పాపాన్ని వాళ్ళే పోతున్నారు, తుడుచుకొని పోతున్నారు, ముడుచుకొని పోతున్నారు, బొందకు దగ్గరే పోతున్నారు. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న అయితే చింతపండు నవీన్ ఉన్నాడు, తను బీసీ పార్టీ పెడుతున్నా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 17వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నాడు. ఒకవేళ తను బీసీ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వబోతా ఉందో దానికి నష్టం జరిగే అవకాశం ఉందో? ప్రజలు తిన్మార్ మల్లన్న వెంటే వెళ్ళే అవకాశం ఉందేమన్నా? బీఆర్కే న్యూస్కి ఒక మంచి వ్యూస్ ఉన్నాయి, మంచి వ్యవస్థ ఉంది. ఇంకా తీర్మానం మళ్ళీ ఇట్లా వస్తే మీ వ్యూస్ తగ్గకపోతాయి. ఎందుకు అట్లా? మీ స్థాయి ఎందుకు తీసుకుంటారు? తన బీసీల కోసం మీరు మీ స్థాయిని ఎందుకు దిగాదుకుంటారు? ఓకే, తీర్మానం మళ్ళీ వాటి అండి, మేము చేస్తే ఎమ్మెల్సీ అయినోడు పార్టీ చేస్తే టాపిక్ పెట్టుకో, మన పెద్ద ఉండాలి టాపిక్ మనకు. ఓకే, మీ బీసీల యొక్క మన బీసీల యొక్క వ్యవస్థ కాపాడేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మనకి యొక్క వ్యవస్థ కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఎంత ముచ్చట్లు మాట్లాడినా, ఎంతమంది వచ్చినా వారి యొక్క కవితలాగా ఒక తీర్మానం వల్ల అంతే ఏముంటుంది? వాళ్ళు ఏం చేసేది వాళ్ళు? కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే మన యొక్క బీఆర్కే న్యూస్ యొక్క వ్యూస్కి, వారి యొక్క ప్రసార కార్యక్రమానికి చాలా స్పష్టంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఓకే, ఓకే, రైట్. అయితే ఇంకోటి ఏంటంటే మీరు గోషామహల్ ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు, గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా పని చేసుకున్నారు. కానీ తీరా టైంకి మీకు కాకుండా మరొకరికి గోషామహల్ టికెట్ ఇవ్వడం జరిగింది. సో అది పక్కన పెడితే దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీకు చైర్మన్ ఇవ్వడము, మళ్ళీ ఒకవేళ ఇప్పుడు కనుక ఒకవేళ గోషామహల్ ఎలక్షన్ వస్తే మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా? 100కు 100% గోషామహల్ నాదే. ఓకే, స్టాంప్ వేశారంటారు మీరు? మనదే మనదే మనదే. ఓకే, గోషామహల్ నేనే పోటీ చేస్తా. ఓకే, 20,000 పైకి మేరకు గెలుస్తా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా. ఓకే, మెట్టు సాయి కుమార్ స్టాంపు గోషామహల్ మీద పడ్డది కాంగ్రెస్ పార్టీలో. అంతే. గోషామహల్ అంటే మెట్టు సాయి కుమార్ అంటే గోషామహల్. ఓకే, గోషామహల్ ప్రజలకు మీరు ఏమన్నా మంచి కార్యక్రమాలు ఏమన్నా చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఏమన్నా? స్పష్టంగా నేను 2021 నుంచి స్పష్టంగా గోషామహల్ నియోజకవర్గంలో ప్రతి వార్డులో, ప్రతి ఒక్క కాలనీలో, ప్రతి ఒక్క బస్తీలో స్పష్టంగా నా యొక్క ముద్రని, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థీకరణని అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే వ్యవస్థకు అవసరం ఉంటుందో, ఎప్పుడైతే వ్యవహారానికి అవసరం ఉంటుందో తప్పక నేను యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నా. ఓకే, యుద్ధంలో మనం గెలుస్తాం కూడా. ఓకే, చివరగా మీరు యువ నాయకులుగా ఉన్నారు, మీలాగా రాజకీయాలకు వచ్చి రావాలనుకునేటువంటి యువకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా మటుకు అందరూ మీరు ఏమవుతారంటే నేను డాక్టర్ని అవుతా, నేను లాయర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను కలెక్టర్ని అవుతా అనే వ్యవహారం చాలా మంచిది. కానీ వారందరితో పాటు నేను రాజకీయ నాయకుడు అవుతా అని చెప్పి మీరు చెప్పండి. తద్వారా ఒక మంచి వ్యవస్థీకరణ మనం చేయొచ్చు. మనం ముందుకెళ్లే విధంగా యువత యొక్క ప్రాధాన్యం, యువత యొక్క ప్రోద్బలం రాజకీయంగా స్పష్టంగా ఉండాలి. కాబట్టి యువత రాజకీయాలకు రావాలి. దాదాపుగా ఎంతమంది యువత చేదపడుతున్నారు. కాబట్టి రాజకీయంగా వస్తే రాజకీయంగా నైపుణ్యం, రాజకీయ వ్యవస్థ స్పష్టంగా కనబడతా ఉంది. ఓకే, మార్పు యువతతోటే సాధ్యం అంటారు? యువతతోనే మార్పు సాధ్యం. ఆ మార్పుకు నాంది పలకాల్సింది మన యువతని. కాబట్టి మనం ముందుకు రావాలి. స్పష్టంగా దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి
యువత యొక్క ఒక సూచనలే మార్గదర్శకం. అదండి ఫిషర్మెన్ చైర్మన్ స్టేట్ చైర్మన్ అటువంటి మెట్టు సాయి కుమార్ గారితో మాట మంతి. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. మరొక గెస్ట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.